ఫ్రెండ్స్ మీరందరూ మీ దగ్గర ఒక నోట్‌బుక్, ఒక పెన్ను తీసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే లాస్ట్‌లో నేను టైమ్ ఇస్తాను. అప్పుడు మీరు డౌట్స్ అడగొచ్చు మాకు. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. నా పేరు వచ్చేసి యాదగిరి. కలెక్టరేట్‌లో వర్క్ చేస్తాము. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. నేను చైల్డ్ హెల్ప్ లైన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. విస్తృతంగా ఎక్కువ మందికి సేవ చేయాలనే ఉద్దేశంతోని అండ్ ప్యాసివ్ ఇన్‌కమ్ కోసం సోషల్ వర్క్ చేయాలనే ఉద్దేశంతో నేను పార్ట్ టైమ్ ఒక బిజినెస్ అనేది చేస్తున్నాను అన్నమాట. ఇది నిజంగా వరల్డ్‌లోనే ఒక అత్యద్భుతమైనటువంటి బిజినెస్. దీని గురించి మీకు కూడా తెలియజేస్తాను. మనమందరం కలిసి పని చేయొచ్చు. ఓకేనా? లాస్ట్‌లో మీకు అవకాశం ఇస్తా. మీరు అప్పుడు మాట్లాడండి అంతే. యెస్. ఓకే ఫ్రెండ్స్. నేను చెప్పబోతున్నటువంటి ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ వెల్కమ్. ఇది కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ అన్నమాట. కన్స్యూమర్ అంటే మీకు అందరికి తెలుసు. మనం ఏదైతే బయట నిత్యావసర వస్తువులు ఏవైతే తీసుకుంటున్నామో వాళ్ళు తీసుకునే వాళ్ళని కన్స్యూమర్ అంటాం. అంటే మనం మన ఇంట్లోకి అవసరమైనటువంటి వస్తువు తీసుకోవడం వల్ల గూడా మనం ఒక ఎంపవర్‌మెంట్ అనేది వస్తుందన్నమాట. అట్లాంటి అవకాశం ఇది. ఇది నిజంగానే వరల్డ్‌లో ఎక్కడ ఇట్లాంటి అవకాశం అనేది లేదు. దీంట్లో మాత్రమే ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఎందుకు చేయాలనేది ముఖ్యమనమాట. మీరు రకరకాల పనులు చేస్తుంటారు. అంటే ఒకళ్ళు జాబ్ చేస్తుండొచ్చు. ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు. మీ ఇష్టం వచ్చిన ఏదో ఒక వర్క్ చేస్తుండొచ్చు. కానీ ఎందుకు చేయాలి అనేది మీకు క్లియర్ ఉంది. ఎందుకు చేయాలో మీకు తెలుస్తుంది కాబట్టి, ఎలా చేయాలనే దానికి చాలా మార్గాలనేటివి ఉన్నాయి. అట్లా మీరు చేస్తున్నారు. సేమ్ ఇందులో గూడా మీరు ఈ బిజినెస్ చేయాలి అనుకుంటే, మాతో కలిసి పని చేయాలనుకుంటే, ఎందుకు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వై క్లియర్ అయినప్పుడు హౌ అనేది మనకు చాలా మార్గాలు వస్తాయి. ఎలా చేయాలనే దానికి మేము మీకు తోడుగా ఉంటాం. మిమ్మల్ని ముందుకు నడిపించడానికి. ఇక్కడ చూడండి దీంట్లో జనరల్‌గా మనుషులందరికీ డ్రీమ్స్ ఉంటాయి. నాకు డ్రీమ్స్ ఉన్నాయి. మీకు డ్రీమ్స్ ఉంటాయి. భూమి పైన పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి డ్రీమ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇక్కడ జనరల్‌గా తీసుకుంటే ఎక్కువ మందికి ఉండేటువంటి డ్రీమ్స్ ఏంటి అంటే, మస్తు డబ్బు సంపాదించాలి. అంటే ఏ పని చేసినా గానీ, జాబ్ చేసినా, లేకపోతే బిజినెస్ చేసినా, ఇంకే పని చేసినా గానీ డబ్బుల కోసం పని చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలనుకుంటారు. ఇంకా ఏమనుకుంటారంటే మంచి ఒక ఇల్లు ఉండాలి. నాకు సొంత ఇల్లు ఉండాలి అని అనుకుంటారు. తర్వాత ఒక మంచి కార్ ఉండాలి అని అనుకుంటారు. పిల్లల్ని ఒక మంచి స్కూల్‌లో ఇంటర్నేషనల్ స్కూల్‌లో వేయాలి. బాగా చదివించాలి. మాలాగా మా పిల్లలు పరిస్థితి కావద్దు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. తలెత్తుకొని బ్రతకగలగాలి. ఒక హై లెవెల్‌లో ఉండాలి అని అనుకుంటారు ఎవరైనా. తర్వాత టూర్స్ ఫారెన్ టూర్స్ వెళ్ళాలి అని అనుకుంటారు. ఆ! విహారయాత్ర అంటే ఎవరికైనా ఇష్టమే. తిరగాలి అని అనుకుంటారనమాట. నెక్స్ట్ వృద్ధాప్యం వచ్చిన తర్వాత, రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు పని చేస్తుండ్రో, రిటైర్మెంట్ తర్వాత ఎలా ఉండాలనుకుంటారు ఎవ్వరైనా సరే పీస్‌ఫుల్ రిటైర్మెంట్ ఉండాలి. చాలా హ్యాపీగా గడవాలి జీవితం అంతా అని అనుకుంటారు. జనరల్‌గా ఇవన్నీ ఉంటాయి. ఇంకా కొంతమందికేమో బంగారం కొనుక్కోవాలని ఉంటది. ఇంకో కొంతమందికి భూములు కొనుక్కోవాలని ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి డ్రీమ్స్ అనేటివుంటాయి. కొంతమందికేమో హెల్త్ బాగుండాలని ఉంటది. ఓకేనా? ఇట్లా చాలా రకాల డ్రీమ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి నిజంగా చాలా డ్రీమ్స్ ఉంటాయి. అన్నీ చేయాలనుకున్నారు. కానీ రియాలిటీ లైఫ్‌కొచ్చేసరికి ఏందంటే అదే నార్మల్ హౌస్‌లో ఉంటారు. లేదంటే రెంటెడ్ ఇళ్ళల్లో ఉంటారు. లేకపోతే తాతలు, తండ్రులు కట్టిన ఇళ్ళల్లోనే నివసిస్తుంటారు చాలామంది. నెక్స్ట్ మంచి కారు ఉండాలని కలలు కన్నారు. కానీ అదే నార్మల్ వెహికల్ బైకో లేకపోతే చిన్న కారో ఏదో ఒకటుంది. దాంట్లోనే అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ముందుకెళ్ళిపోతున్నామన్నమాట. తర్వాత నార్మల్ స్కూల్‌లోనే పిల్లల్నేస్తున్నారు. అంటే పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ కాకపోవచ్చు. ప్రైవేట్ స్కూల్ అయినా సరే దగ్గరలో ఉన్నటువంటి చిన్న స్కూల్‌లో ఏదో ఒక దాంట్లో వేస్తున్నారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అంటే రిటైర్మెంట్ తర్వాత గూడా మళ్ళీ ఏదో ఒక పని జేసుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది. ఏదో ఒక చిన్న షాప్ పెట్టుకొని మళ్ళీ వృద్ధాప్యంలో గూడా యాక్టివ్ ఇన్‌కమ్ కోసం పని జేస్తున్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి దానికంతటికి కారణం ఏంది మళ్ళా ఎన్నో కలలు కన్నాం. ఏవేవో డ్రీమ్స్ అన్నీ నెరవేర్చుకోవాలనుకున్నాం. కానీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. దానికంతటికి కారణం ఏంటిది అంటే డబ్బు, డబ్బు, డబ్బు. అంటే మన కలలకు మరియు వాస్తవానికి ఎందుకింత తేడా ఉంది? కారణం ఏంటిదంటే దీనికంతటికి కారణం కేవలం డబ్బు మాత్రమే. మనీ. ఓకేనా? ధరలన్నీ పెరుగుతున్నాయి. ఆ సమయంలో మనం డబ్బులెలా సంపాదించొచ్చు మరి? ప్రతీది రేట్లు పెరుగుతున్నాయి. కానీ సాలరీ మాత్రం పెరగట్లేదు. అవునా? మనం పని చేస్తున్నాం. కానీ దానికి డబ్బులెక్కువ రావట్లేదు.
మరి డబ్బులు ఎట్లా సంపాదించవచ్చు అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు తెలియజేస్తా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్నటువంటి ఖర్చులు అనమాట. ఫస్ట్ ఇయర్స్ ఉంది చూడండి, తర్వాత ఖర్చులు ఉంది. 1940 సంవత్సరంలో ఒక 10 రూపాయలు సంపాదన ఉంటే ఆ కుటుంబానికి మొత్తానికి సరిపోయేదంట. అదే 1960కి వెళ్ళేసరికి 100 రూపాయలు వాళ్ళ ఇన్కమ్ ఉంటే వాళ్ళకి సరిపోయేది. 1980 వచ్చేసరికి 1000 రూపాయలు ఇన్కమ్ ఉంటే ఆ కుటుంబానికి సరిపోయేది. అదే 2000 సంవత్సరం వచ్చేసరికి 10,000 ఇన్కమ్ ఉంటేనే ఆ కుటుంబం నార్మల్ గా బ్రతుకుతుండే. నెక్స్ట్ 2020 వచ్చే వరకు 1 lakh రూపీస్ పర్ మంత్ ఇన్కమ్ ఉంటేనే వాళ్ళు హ్యాపీగా కుటుంబాన్ని లీడ్ చేయగలుగుతారు, అంటే గడపగలుగుతారు అనమాట. ఓకేనా? అదే ఫ్యూచర్కి వెళ్తే ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఒక 10 సంవత్సరాలు కావచ్చు, అప్పటికల్లా రానున్న రోజుల్లో ఇంటి ఖర్చులకు నెలకు రూపాయలు 1,00,000 నుంచి 2,00,000 ఖర్చు అనేది వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ 1,00,000 నుంచి 2,00,000 ఆ సంపాదన అనేది ప్రతి మనిషికి ఉండాలి అనేది మంచిగా గడపగలుగుతారు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ డబ్బులు సంపాదించే ఫార్ములా అనేది ఇక్కడ చూపెడుతున్నాం మీకు. ఇదేంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయి? 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి 8 అవర్స్ అని. ఆ గ్రీన్ కలర్ ఆ లైన్ ఏదైతే ఉందో 8 అవర్స్ పని చేస్తే మనకు ఎంత వస్తుంది? 20,000 రూపీస్ వస్తుంది. కొంతమందికి 15,000 కావచ్చు, కొంతమందికి ఇంకా తక్కువ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 8 అవర్స్ ఉదాహరణకు అనుకుందాం, 8 అవర్స్ పని చేస్తే 20,000 రూపీస్ వస్తుంది. మళ్ళీ 20,000 రూపీస్ సరిపోతుందా మనకు ఒక కుటుంబం గడవడానికి? అంటే సరిపోదు. ఇంకా దాన్ని డబల్ చేయాలి, 40,000 చేయాలి అంటే 16 అవర్స్ పని చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. అయితే కంపెనీలలో అయితే ఓటీ చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు, ఎక్స్ట్రా పని చేస్తుంటారు పొద్దున సాయంత్రం. చేయడం వల్ల ఏమవుతుందంటే 40,000 దాకా కూడా తీసుకుంటున్నారు. కానీ అయినా కానీ 40,000 అయినా కానీ ఈ రోజుల్లో సరిపోదు ఒక కుటుంబానికి. 80,000 రూపీస్ కావాలి పర్ మంత్ అనుకుందాం. అంటే అప్పుడు ఎన్ని గంటలు పని చేయాలి? ఈ ఫార్ములా ప్రకారం 32 అవర్స్ పని చేయాలి. కానీ ఒక రోజుకు ఉండేది ఎంత? 24 అవర్స్ మాత్రమే. 32 ఎట్లా సాధ్యమవుతుంది అంటే, సాధ్యమా అంటే అది కూడా సాధ్యమే. ఎట్లా అనే దాని గురించి నేను మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇది కనిపిస్తుంది కదా మీకు. రాబర్ట్ కియోసాకి ఫేమస్ ఆథర్, ఈయన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ రాశారు. దాంట్లో ప్రపంచంలో నిజాయితీగా డబ్బులు సంపాదించడానికి కేవలం 4 మార్గాలు మాత్రమే ఉంటాయని ఆయన మనకు చెప్పారు. ఈయన ఏం చెప్తున్నారు అంటే, ప్రపంచంలో 4 మార్గాలు ఏంటి అంటే ESBI అని కనిపిస్తుంది చూడండి సెంటర్ లో మీకు. ఈ అంటేనేమో ఎంప్లాయీస్, ఎస్ అంటేనేమో సెల్ఫ్ ఎంప్లాయీస్, బి అంటే బిజినెస్ మ్యాన్, ఐ అంటే ఇన్వెస్టర్స్. ఈ 4 మార్గాలతోనే మొత్తం డబ్బు సంపాదిస్తారు ప్రపంచం మొత్తంలో కూడా. ఓకేనా? ఈ ఎస్ అనేదేమో యాక్టివ్ ఇన్కమ్ అనమాట, బిఐ అనేదేమో ప్యాసివ్ ఇన్కమ్. ఈ అంటే ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్ చాలా కష్టపడతారు, ఎలాంటి సెక్యూరిటీ వీళ్ళకు ఉండదు, టైం కూడా వీళ్ళ చేతుల్లో ఉండదు. బాస్ ఏది చెప్తే అదే వినాలి. ఎక్కడైనా జాబ్ చేస్తున్నా అనుకోండి, ఎంప్లాయ్ అంటే ప్రైవేట్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళ బాస్ ఏదైతే చెప్తాడో బాస్ చెప్పింది మాత్రమే అక్కడ వినాలి. బాస్ ఎన్ని గంటలకు రమ్మంటే అన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు రమ్మంటే అన్ని గంటలకు పోవాలి. అంటే బాస్ కళల కోసం ఇక్కడ పని చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. అంటే ఇక్కడ మన చేతుల్లో ఏముండదు, మస్తు కష్టపడతారు, ఒక పేరు ఉండదు, ప్రతిష్టలు ఉండవు, డబ్బు ఎక్కువ ఉండదు. అది మళ్ళీ యాక్టివ్ ఇన్కమ్. పని చేసినప్పుడు అంటే జాబ్ చేసినప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. ఒక 10 రోజులు మీరు ఆఫీస్కి వెళ్ళకుండా లేకపోతే కంపెనీకి వెళ్ళకుండా మీరు చేస్తున్న పనికి వెళ్ళకుండా ఉన్నారనుకోండి, ఆ డబ్బులు ఆగిపోతుంది అక్కడనే. కింద ఎస్ కనిపిస్తుంది చూడండి, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ ఏమో డబ్బులు ఎన్ని అయినా వాళ్ళకు సరిపోవు, ఎక్కువ అప్పులు ఉంటాయి, ఒత్తిడి కూడా ఎక్కువనే ఉంటది. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఉదాహరణ తీసుకుంటే టిఫిన్ సెంటర్ కావచ్చు, లేకపోతే చిన్న ఏదో ఒక షాప్ కావచ్చు, లేకపోతే కూరగాయల మార్కెట్ కావచ్చు, ఏదో ఒకటి. అంటే సెల్ఫ్ సొంతగా ఒక చిన్న బిజినెస్ అన్నమాట. ఒకవేళ వాళ్ళు ఆ రోజు షాప్ తీయలేరు అనుకోండి, లేకపోతే ఆ రోజు టిఫిన్ సెంటర్ తీయలేరు, లేకపోతే ఆ టీ కొట్టు ఏదైతే పెట్టుకుంటారో వాళ్ళకి తీయలేరు అనుకోండి, ఆ రోజు అమౌంట్ వస్తుందా వాళ్ళకి? రాదు. ఒక టిఫిన్ సెంటర్ పెట్టిండ్రు అనుకుందాం, డబ్బులు ఎన్నైనా సరిపోవని ఎందుకన్నామంటే వాళ్ళు అక్కడ రోజు పెడతా ఉండాలి, మళ్ళీ రోజు బిజినెస్ నడుస్తుందా నడవదా అనేది కూడా అక్కడ తెలియదు. కాబట్టి వీళ్ళు
లాస్ అవుతా ఉంటారు, ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటది, టెన్షన్ అనేది ఉంటది అనమాట. పైన మీకు బి కనిపిస్తుంది చూడండి, బి అంటే బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అంటే ఉదాహరణ తీసుకుంటే టాటా కావచ్చు, బాటా కావచ్చు, అట్లాంటి వాళ్ళు అనమాట, రిలయన్స్ ఇట్లాంటివి, వీళ్ళు బిజినెస్ మ్యాన్లు అనమాట. బిజినెస్ మ్యాన్లు ఎట్లా అంటే వీళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, వీళ్ళు కష్టపడరు, స్థిరంగా ఉంటారు, టైం వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ అంటే ఉదాహరణ తీసుకుంటే టోల్ ప్లాజాలు వేస్తారు కదా రోడ్ల పైన, టోల్ ప్లాజాలు కావచ్చు, లేకపోతే సినిమాలు, సీరియల్ నిర్మాతలు ఎవరైతే ఉంటారో వీళ్ళను ఇన్వెస్టర్లు అంటారు. అంటే ఫస్ట్ వాళ్ళు డబ్బులు పెడతారు, తర్వాత వసూలు చేసుకుంటారన్నమాట. ఈ ఇన్వెస్టర్లకి అసలు అప్పులు ఉండవు, డబ్బుల కొరత ఉండదు, స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉంటది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం 95% పీపుల్ ఉంటారు, కానీ వీళ్ళ దగ్గర డబ్బు మాత్రం 5% మాత్రమే ఉంటుంది. అదే బిజినెస్ మ్యాన్లు, ఇన్వెస్టర్లు ప్రపంచం మొత్తం జనాభా తీసుకుంటే 5% మాత్రమే ఉంటారు, కానీ వీళ్ళ దగ్గర డబ్బు 95% ఉంటుంది. ఎంప్లాయ్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్, తర్వాత బిజినెస్ మ్యాన్, తర్వాత ఇన్వెస్టర్ మనం వెళ్ళొచ్చా అంటే యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ కు మనం వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. మీరు ఈ ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ నుంచి బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్ రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయండి, ఇది మీకోసం. ఇక్కడ చూడండి ఉదాహరణ తీసుకుంటే వెజిటేబుల్ వెండర్ ఉన్నారు, ఈయనకు ఉండేది 24 అవర్స్ మాత్రం ఉంటుంది ఒక రోజు గంటలు ఎవరికైనా 24 అవర్స్ మాత్రం ఉంటుంది. ఇక్కడ వెజిటేబుల్స్ అమ్ముతున్నాడు ఆ వ్యక్తి, ఆయన కుటుంబ యజమాని. ఆయన ఎక్కడైనా ఫంక్షన్ కి ఎక్కడికైనా వెళ్ళిండు అనుకోండి, ఆ రోజు ఆ షాప్ ఏమవుతుంది, ఆ రోజు క్లోజ్ ఉంటుంది. ఆ రోజు వాళ్ళకి డబ్బులు వస్తాయా, రావు. ఆయన ఎప్పుడైతే పని చేస్తాడో ఆ షాప్ ఓపెన్ చేసిన రోజు మాత్రమే ఆయనకు డబ్బులు వస్తాయి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈయన కుటుంబ యజమాని, ఆయన పని చేస్తేనే వాళ్ళ కుటుంబం గడుస్తుంది. ఒకవేళ అనుకోని పరిస్థితిలో ఏదో సందర్భంలో ఆయనకి ఏదైనా అయింది అనుకోండి, ఆయన హెల్త్ ఖరాబ్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కుటుంబ యజమాని పనిచేస్తలేడు కాబట్టి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సఫర్ అవుతారు అన్నమాట. అవునా? ఎందుకంటే ఇది యాక్టివ్ ఇన్కమ్, పని చేస్తే మాత్రమే డబ్బులు వస్తాయి. ఒకవేళ అయినా ఒకరిద్దరిని మనుషులను పెట్టుకొని కూడా పని చేస్తుండొచ్చు, అయినా కానీ లిమిటెడ్ పర్సన్స్. అవునా కదా? లిమిటెడ్ టైం ఉంటుంది, 24 గంటలు అంటే 24 గంటలు పని చేయరు. ఓకేనా? 8 గంటల నుంచి 12 గంటలు పని చేస్తారు ఒక రోజుకి. వాళ్ళకు అంటే లిమిటెడ్ ఇన్కమే వస్తుంది. అదే పక్కన మనకు అనిపిస్తుంది రైట్ సైడ్ లో రిలయన్స్ ఫ్రెష్, ఇది ఉదాహరణ తీసుకుంటున్నాను ఇక్కడ. వీళ్ళది వెల్త్ క్రియేషన్ ఫార్ములా. ఇప్పుడు రిలయన్స్ ఆయన ఉన్నారు, వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర అన్లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది, అన్లిమిటెడ్ టైం అనేది వీళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. ఈ రిలయన్స్ ఫ్రెష్ వాళ్ళు 1000 స్టోర్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. 1000 స్టోర్స్లలో ఒక్కొక్క స్టోర్ లో 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. మొత్తం ఎంప్లాయీస్ ఎంతమంది అవుతారంటే 10,000 మెంబర్స్ ఎంప్లాయీస్ అవుతారు. ఒక్కొక్క ఎంప్లాయీ 10 అవర్స్ పని చేసిన ఒక 1,00,000 గంటల పని జరుగుతుంది ఒక రోజుకి. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా. ఇంతకు ముందు మనం ఏమనుకున్నాం, 24 అవర్స్ టైమే ఉంటుంది కదా, 32 అవర్స్ ఎట్లా పని చేస్తాం 80,000 కోసం అనుకున్నాం. ఇక్కడ చూడండి వెల్త్ క్రియేషన్ ఫార్ములాలో ఎట్లుంటదంటే ఒక్కడే వ్యక్తి, దీనికి రిలయన్స్ ఫ్రెష్ ఎవరైతే ఉన్నారో ఈయన దీనికి యజమాని ఒకరే ఉన్నారు, కానీ ఆయన ఎక్కువ స్టోర్స్ పెట్టిండు, ఎక్కువ మంది ఎంప్లాయీస్ 10 ఎంప్లాయీస్ ఉన్నారు ఒక స్టోర్ లో, 10,000 మంది ఎంప్లాయీస్ అయ్యారు. అందుకని ఇక్కడ అన్లిమిటెడ్ పర్సన్స్ అయ్యిండ్రు, అన్లిమిటెడ్ టైం అయింది, అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది వీళ్ళకి వస్తుంది వెల్త్ క్రియేషన్ ఫార్ములా. ఇక్కడ చూడండి వీళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది, వీళ్ళు ప్రపంచంలోనే ధనవంతులైన వ్యక్తుల్లో వెల్త్ క్రియేషన్ ఫార్ములా పాటిస్తున్న వాళ్ళనమాట. వీళ్ళు బిల్ గేట్స్ కానీ, ధీరుభాయ్ అంబానీ కానీ, రతన్ టాటా, వీళ్ళు ఒకప్పుడు సామాన్యులే, వీళ్ళు కూడా ఎంతో కష్టపడి పైనకు వచ్చిన వాళ్ళే. వీళ్ళు వెల్త్ క్రియేషన్ ఫార్ములాని పాటించారు కాబట్టి వీళ్ళు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో వాళ్ళ లిస్ట్ లో వీళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. ఇక్కడ చూడండి వాళ్ళు చేసింది ఏంటంటే ఇట్లాంటిది కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు బాగా అబ్జర్వ్ చేయండి దీన్ని. ఉదాహరణ తీసుకుంటే మన భూమి మీద పుట్టిన పండ్లున్న ప్రతి మనిషి బ్రష్ చేసుకుంటాడు కంపల్సరీ. ఎస్, తిన్నాక ప్లేట్లు కడుక్కుంటాం. ఎట్లా ఫేస్ చర్మం ఉన్న వాళ్ళందరూ కూడా పౌడర్ అన్న వేసుకుంటారు కదా, మేకప్ సంబంధించి. లేడీస్ అయితే ఎక్కువ మేకప్ అనేది చేసుకుంటారు. ప్రతి ఒక్కరు స్నానం చేస్తారు,
ప్రతి ఒక్కరు బట్టలు ఉతుక్కుంటాము, ఇంట్లోకి అవసరమైనటువంటి కిచెన్లకు అవసరమైనటువంటి ఆ వస్తువులను కొనుక్కొచ్చుకుంటాము రోజు. తర్వాత ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించి అగ్రికల్చర్ ఎరువులు వాడతాము. తర్వాత హెల్త్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే క్యాప్సిల్స్ అట్లాంటి మందులు ఏదో ఒకటి వాడుతూ ఉంటారు అనమాట. ఇవి ఇప్పుడు కాదు, మన ముత్తాతలు, తాతలు, తండ్రులు అప్పటి నుంచి అంటే తరతరాలుగా ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. రెగ్యులర్ గా అన్ని కొనుక్కొచ్చుకుంటూనే ఉన్నాం. అందరు పండ్లు తోముతున్నారు, స్నానాలు చేస్తున్నారు, బట్టలు ఉతుక్కుంటారు, అన్ని చేస్తారు. కానీ వీటి వల్ల ఏమన్నా లాభం వచ్చిందా ఇంతకు ముందు? ఇప్పటి వరకు మీకు బయట ఏమన్నా వచ్చిందా లాభం అంటే ఏం లేదు. కొనుక్కొచ్చుకుంటాం, వాడుకుంటాం, అయిపోతాయి. మళ్ళీ కొనుక్కొచ్చుకుంటాం, మళ్ళీ వాడుకుంటాం, అయిపోతాయి. కానీ ఇక్కడ మేము చెప్తుంది ఏంటంటే ఫ్రెండ్స్, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే మీరు పళ్ళు తోముకోండి, మీకు డబ్బులు వస్తాయి. మీరు మీ ఇంట్లో స్నానం చేయండి, మీకు డబ్బులు వస్తాయి. మీరు బట్టలు ఉతుక్కోండి, మీకు డబ్బులు వస్తాయి. మీ ప్లేట్ కడుక్కుంటే మీకు డబ్బులు వస్తాయి. మీ ఇంట్లోకి అవసరమైనటువంటి వస్తువులు తెచ్చుకుంటే డబ్బులు వస్తాయి. అగ్రికల్చర్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. తర్వాత సప్లిమెంట్స్ వాడినా మీకు డబ్బులు వస్తాయి ఈ ప్రోగ్రామ్ వల్ల. చాలా మందికి ఎట్లా అంటే నమ్మరు చాలా మంది, కానీ నమ్మొచ్చు. మేము కూడా ఫస్ట్ నమ్మలేదు ఫ్రెండ్స్. దీంట్లోకి వచ్చిన తర్వాతనే మాకు ఒక అవగాహన వచ్చింది, పూర్తిగా తెలిసింది కాబట్టి మేము చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో ఫ్యాక్టరీ కనిపిస్తుంది, 40 రూపీస్ అని కనిపిస్తుంది. అదే రైట్ సైడ్ లో 100 రూపీస్ కనిపిస్తుంది కస్టమర్. ఒక కస్టమర్ గా మనము ఏదన్నా బయట ఏదైనా వస్తువు కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, ట్రెడిషనల్ మార్కెట్ లో ఒక 100 రూపీస్ కి మనకు ఒక వస్తువు వస్తుంది. ఉదాహరణకు ఒక పేస్ట్ అనుకుందాం. ఒక పేస్ట్ ను కొనుక్కొచ్చుకుంటే మనకు 100 రూపాయలకు వస్తుంది. కానీ యాక్చువల్లీ అది కంపెనీలో మాత్రం 40 రూపీస్కే తయారవుతుంది. 40 రూపీస్ కూడా 30 రూపీస్ తయారైతే 10 రూపీస్ చూసుకుంటారు, 40 రూపీస్. ఆ 40 రూపీస్ కి వాళ్ళు బయట వ్యక్తులకు ఇస్తారని. అంటే మనం డైరెక్ట్ పోయి ఫ్యాక్టరీలో కొనుక్కొచ్చుకోలేము కదా వస్తువులు. రిటైల్ షాప్ లో తెచ్చుకుంటాం. మన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి షాప్ లో మనం ఏదైనా వస్తువులు కొనుక్కొచ్చుకుంటాం. మళ్ళీ రిటైల్ షాప్ వాళ్ళు ఎక్కడ తెస్తారు అంటే హోల్సేలర్ దగ్గర తెస్తారు, వాళ్ళేమో డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెస్తారు, వాళ్ళు C&F ఏజెంట్ దగ్గర తెస్తారు, C&F ఏజెంట్ వాళ్ళు ఫ్యాక్టరీలో తెస్తారు. ఫ్యాక్టరీ నుంచి 40 రూపాయలకు C&F ఏజెంట్ తీసుకొని ఆయన ఒక 10 రూపీస్ పెంచి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడు, డిస్ట్రిబ్యూటర్ 10 రూపీస్ పెంచి హోల్సేలర్కి ఇస్తాడు, హోల్సేలర్ 10 రూపీస్ పెంచి రిటైల్ షాప్ వాళ్ళకి ఇస్తారు, వీళ్ళు కస్టమర్ కు ఇస్తారు. అంటే మధ్యలో 40 రూపాయలు పెరిగింది. మళ్ళీ కంపెనీలో తయారైనటువంటి వస్తువు కస్టమర్కి ఎట్లా తెలవాలి, జనాలకు అందరికి ఎట్లా తెలవాలి అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, యాడ్స్ ఇస్తారు అనమాట. టీవీలో కావచ్చు, పేపర్లలో కావచ్చు. మళ్ళా ఈ అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళకు 20% అనేది వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. అంటే మధ్యలో ఉన్న వాళ్ళు 40, తర్వాత అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు 20, మొత్తం ఎన్ని 60 రూపీస్. కానీ కంపెనీ నుంచి ఎంతకు వస్తుంది, 40 రూపీస్కి వస్తుంది. కానీ ఈ మధ్యలో మొత్తం 40 రూపాయలు పోతుంది. ఆ 40 రూపాయలు కూడా దాంట్లో కలిపి కస్టమర్ నెత్తి మీద ఇస్తున్నారు. అంటే 40 రూపాయలకు వచ్చే వస్తువును 100 రూపాయలకు అమ్ముతారంటే 60 రూపాయలు, 60% మనం అక్కడ నష్టపోతున్నాం బయట ట్రెడిషనల్ మార్కెట్ లో తీసుకోవడం వల్ల. ఇంకొకటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, మనం సెలబ్రిటీస్ తోని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు అనేది తిప్పిస్తారు. ఉదాహరణకు తీసుకుంటున్నాను నేను, అంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు. ఉదాహరణకు ఒక హీరోయిన్ ఉందనుకోండి, ఆ హీరోయిన్ తెల్లగా ఉంది అని చెప్పేసి ఆమెకు సోప్ యాడ్ ఇస్తున్నారా, లేకపోతే ఈ సోప్ వాడితేనే తెల్లగా అయింది అని చెప్తున్నారు. ఆమె ఆ తెల్లగా ఉంది కాబట్టి, ఆమె హీరోయిన్ కాబట్టి, ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి ఆమెకి యాడ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. అంటే సెలబ్రిటీలే, డబ్బు ఉన్న వాళ్ళే యాడ్స్ చేసినప్పుడు మనం ఎందుకు యాడ్స్ చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మా గ్రేట్ కంపెనీ వెస్టీజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమంటుంది అంటే, ఈ ట్రెడిషనల్ మార్కెట్ లో ఇన్ని సంవత్సరాల నుంచి కొంటున్న తాతల కాలం నుంచి మీరు చాలా నష్టపోయినరు. కానీ మేమేం చేస్తున్నామంటే మా దగ్గర తయారైనటువంటి వస్తువు డైరెక్ట్ మీకే ఇస్తాం, ఇక్కడ ఈ 60% మీకే మిగులుతుంది కదా అని అంటారు. ఇక్కడ ప్యూరిటీ ఉంటుంది, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉంటాయి, విత్ మనీ బ్యాక్ వస్తుంది, గ్యారంటీ కూడా ఉంటుంది ప్రతి ప్రోడక్ట్. బాగుందా, బాగాలేదు. అంటే మనం ఒక 1000 బయట అయితే 1000 రూపాయల సామాన్లు తీసుకున్నాం అనుకోండి, 600 బయట వాళ్ళకే ఇస్తున్నాము, 400కు మాత్రం వచ్చేటి మనకు 600 వెళ్ళిపోతున్నాయి. అదే మనం ఈ కంపెనీలో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన డబ్బులు మనకు మిగిలిపోతున్నాయి, 60% సేవ్ అవుతుంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట. కంపెనీ నుంచి మధ్యవర్తులు ఎవరు ఉండరు, డైరెక్ట్ మనకే వస్తుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఉన్నాయండి, మీరే సెలబ్రిటీస్.
మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేయడం వల్లనే ఆ 20% కూడా మీకే ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మనం బయట షాప్ లో తీసుకుంటున్నాం, ట్రెడిషనల్ మార్కెట్ లో రోజు తీసుకుంటున్నాము, ఎప్పటికి తీసుకుంటున్నాం, తాతల కాలం నుంచి తీసుకుంటున్నాం. డిస్కౌంట్స్ ఏమన్నా ఇచ్చిర్రా బయట షాప్ లో? ఏం డిస్కౌంట్ లేవండి. అదే వెస్టిజ్ షాప్ ఏమంటుంది అంటే 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది ప్రతిసారి. మనం ఎన్నిసార్లు కొనుక్కుంటే అన్నిసార్లు 10 to 20% డిస్కౌంట్ అనేది మనకి ఇస్తుంది. బయట షాప్ లో తీసుకున్నప్పుడు క్యాష్ బ్యాక్ ఏమైనా ఇచ్చిరంటే క్యాష్ బ్యాక్ ఎవ్వరు ఇవ్వరు. కానీ మన ఈ షాప్ లో మాత్రం 5 to 16% క్యాష్ బ్యాక్ ఇస్తుంది ప్రతిసారి. ఇంకా బయట ఫ్రీ ప్రొడక్ట్స్ ఎవరైనా ఇస్తారా? మేము చాలా సంవత్సరాల నుంచి మీ ఒక్కరి దగ్గరనే తీసుకుంటున్నాం, ఏదైనా ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఫ్రీగా ఇవ్వండి అనగానే ఎవ్వరు ఇవ్వరండి. ట్రెడిషనల్ మార్కెట్ లో ఎవ్వరు ఇవ్వరు. కానీ దీంట్లో మాత్రం 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. ఇది కూడా ప్రతిసారి మీరు కొనుక్కున్న ప్రతిసారి మీకు 10% ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి ఇస్తారు. ఇంకా లాయల్టీ ప్రోగ్రామ్, ఇదైతే అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్. ఇది బయట ఎక్కడ లేదు, మన దగ్గర ఉంది. ఇదేంటంటే మనం 4 నెలలు ఇదే షాప్ లో కొన్నాం అనుకోండి, 5వ నెల ఫ్రీ ఇస్తారు. ఇది ఎక్కడన్నా ఉందా? మనం ఎప్పటికీ బయట వేరే దగ్గర కొనుక్కుంటున్నాం, ఏదో ఒక నెల చిన్నది ఏదన్నా ఇవ్వమన్నా కానీ ఫ్రీగా ఇవ్వరు. కానీ ఇక్కడ 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ ఇస్తారు. కానీ ఇది మనది అంటే ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి, ఇంటర్నేషనల్ బిజినెస్ కాబట్టి ఇక్కడ ఏమంటారంటే పీవీస్ తో కొలుస్తారు. పీవీ అంటే పాయింట్స్. 100 పీవీస్ చేస్తే 4 months 2500 ప్రొడక్ట్స్ ఫ్రీ ఇస్తారు. ఓకేనా? ఇక్కడ 60 పీవీ ఉంది అంటే మేము తక్కువ మంది ఉన్నాం, ఇంట్లో ఇద్దరమే ఉంటాము, మాకు 100 పీవీస్ మేము తీసుకోలేము అని అనుకుంటే 60 పీవీస్ తీసుకున్నాం అనుకోండి, 4 months తీసుకుంటే 1250 రూపీస్ ప్రొడక్ట్స్ వోచర్ ఫ్రీ ఇస్తారు. మన ఇష్టం వచ్చిన వస్తువులు మనం తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, బయట తీసుకుంటే ప్రొడక్ట్ గ్యారంటీ అయితే అస్సలు లేదు. ఏదో ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తున్నా అనుకుందాం, మన పిల్లలే కొద్దిగా చినిగిపోయి ఉంటే రిటర్న్ తీసుకుంటారు ఎవరైనా? బయట షాప్ లో అస్సలు తీసుకోరు. కానీ మన ఈ షాప్ లో ఏం చెప్తున్నారంటే, మీరు ఒక పేస్ట్ తీసుకున్నారు, ఉదాహరణకు చెప్తున్నాను, పేస్ట్ అని ఏ వస్తువు అయినా సరే 30 days వాడండి, 30% వాడండి, మీకు నచ్చకపోతే రిటర్న్ పాలసీ ఉంటుంది, రిటర్న్ ఇచ్చేయచ్చు. బాగుందా? బాలేదు. బయట అయితే 0 బెనిఫిట్ అండి, మన దగ్గర మాత్రం టోటల్ బెనిఫిట్ 45% వస్తుంది. మళ్ళీ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చా లేదా బయట కాకుండా దీనికి? మరి మనం ఏం చేయాలి అంటే, సపోజ్ మనం చాలా రకాల యాప్స్ అనేటివి వాడుతున్నాం, సోషల్ మీడియా వాడుతున్నాం, మనం ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, రకరకాల యాప్స్, యూట్యూబ్ అన్ని వాడుతున్నాం. మనకి ఏదైనా నచ్చింది అనుకో, ఏం చేస్తాం? లైక్ చేస్తాం. ఇంకా నచ్చితే వేరే వాళ్ళకు షేర్ చేస్తున్నాం. ఇది చేయడం వల్ల మీకు ఏదైనా ఆదాయం వచ్చిందా ఎప్పుడన్నా? ఇప్పటికి చాలా లైకులు చేసి ఉంటారు, ఇప్పటికి చాలా షేర్ చేసి ఉంటారు వేరే వాళ్ళకి, ఏమన్నా ఆదాయం వచ్చిందా? పెద్ద కంపెనీలు ఈ సోషల్ నెట్వర్క్ వాడుకొని బిలియనీర్స్ అవుతున్నారు. మళ్ళీ మీరేమైంది? అదే మొబైల్ యాప్స్ తీసుకుంటే ఓలో కానీ, ఓయో కానీ, ఫోన్ పే కానీ, వీళ్ళు ఒకసారి మాత్రం రిఫరల్ బెనిఫిట్స్ అనేది ఇస్తారు, మనం వేరే వాళ్ళకి షేర్ చేయడం. కానీ మా వెస్టీజ్ కంపెనీ ఏమంటుంది అంటే, మీరు లైఫ్ లాంగ్ ఎంత మందికి రెఫర్ చేస్తే మేము రెఫరల్ బెనిఫిట్స్ మీకు లైఫ్ లాంగ్ ఇస్తూనే ఉంటాము అని అంటుంది. బాగుందా? బాగాలేదా? ఇన్ని రోజుల నుంచి మనం మస్తు లైక్ చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం, ఏం రాలేదు. కానీ దీంట్లో మీరు షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకు నోటి మాట మీరు వేరే వాళ్ళకి చెప్పడం వల్ల వీళ్ళు ఇవన్నీ బెనిఫిట్స్ మనకు ఇస్తారు. అదేంటంటే ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా అంటే చాలా వండర్ఫుల్ ఉంటుందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం నెలకు 50,000 ఏ విధంగా సంపాదించవచ్చు. ఏం చేయాలి అంటే, ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఇందాక నేను చెప్పినటువంటి అవి మనం వాడుకోవాలి. మనకు నచ్చితే లైక్ చేస్తాం, ఇంకా నచ్చింది అనుకోండి వేరే వాళ్ళకి షేర్ చేస్తాం. ఉదాహరణకు తీసుకుంటున్న ఫ్రెండ్స్, మీరు ప్రతి నెల ఏదో ఒక కిరాణా షాప్లోనో లేకపోతే మార్ట్లోనో వెళ్ళి మీ ఇంట్లోకి అవసరమైనటువంటి వస్తువులు తీసుకొచ్చుకుంటారు. దాదాపు ఎంత కొనుక్కుంటారు? 4,000, 3,000, 4,000 కొనుక్కుంటారు. ఉదాహరణకు చెప్తున్నా 4,000 అని. 4,000 కొనుక్కున్నారు అనుకోండి, మీ పర్సనల్ షాపింగ్ 4,000 పెట్టి కొనుక్కుంటే మీకు ఏమొచ్చింది ఇక్కడ బెనిఫిట్? మీ పర్సనల్ షాపింగ్ 4,000 పెట్టి కొనుక్కున్నారు, మీకు ఏం బెనిఫిట్స్ వస్తాయి అంటే, ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పిన చూడండి, ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయండి. 10 to 20% డిస్కౌంట్ వస్తుంది, 5 to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది, 100% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుంది, 4 నెలలు ఉంటే 5వ నెల ఫ్రీ వస్తుంది, ఇంకా గ్యారంటీ ఉంది. ఇన్ని ఉన్నప్పుడు మనము
ఇక్కడ ఈ 4000 పెట్టి మనం తీసుకోలేమా మన ఇంట్లోకి అవసరమనే? అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, షాప్ చేంజ్ చేస్తున్నాం అంతే. ఇంతకుముందు ఒక షాప్ లో తీసుకున్నాం, ఇప్పుడు వేరే షాప్ లో తీసుకుంటున్నాం. అన్ని కూడా ఇవి న్యాచురల్ ప్రొడక్ట్స్, కెమికల్ ఉండయి అనమాట. ఓకేనా? ఈ పర్సనల్ షాపింగ్ చేస్తున్న ఉదాహరణకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఒక షాపింగ్ మాల్ ఉంది, అక్కడ ఒక 2 చీరలు కొంటే ఒక చీర ఫ్రీ అన్నారు అనుకోండి. ఒక అక్క వెళ్ళి ఎంతమందికి చెప్తుంది చుట్టుపక్కల వాళ్ళకి? అందరూ ఆ 10 మంది కూడా పోయి కొనుక్కుంటారు. వాళ్ళకి ఏమైనా వస్తుందా లాభం? ఏమి రాదు, షాప్ వాళ్ళకి వస్తుంది. ఒక మంచి మూవీ వచ్చింది అనుకోండి, అది మనం చూస్తాం, పోయి 10 మంది ఫ్రెండ్స్ తో చుట్టాల వాళ్ళకి కూడా చెప్తాం, షేర్ చేస్తాం చుట్టుపక్కల వాళ్ళు. ఆ 10 మంది పోయి అక్కడ చూస్తున్నారు సినిమా, మనకేమన్నా వచ్చిందా? ఏం బెనిఫిట్ రాలేదు, సినిమా వాళ్ళకి వచ్చింది. కానీ ఇక్కడ ఫ్రెండ్స్, మీ పర్సనల్ షాపింగ్ చేయడం వల్ల నేను ఇందాక పైన చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్ని వస్తాయి. అన్ని బెనిఫిట్స్ వచ్చినప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ కి కానీ, మీ చుట్టాలకు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఒక 10 మందికి చెప్పలేరా? ఒక 10 మంది ఫ్యామిలీస్ చెప్తే ఆ 10 మంది ఫ్యామిలీస్ కూడా ఇవన్నీ బెనిఫిట్స్ కావాలి కదా, అవునా కదా? వాళ్ళు కొనుక్కుంటే ఈ కంపెనీకి ఎంత 40,000 టర్న్ ఓవర్ అనేది వస్తుంది. 40,000 టర్న్ ఓవర్ వస్తే ఇక్కడ వీళ్ళు మీ వల్ల కొనుక్కున్నారు కాబట్టి మీరు అడ్వర్టైజ్మెంట్ చేసేది ఇక్కడ, అర్థమైందా? ఇప్పుడు మీకు కంపెనీ ఏం చేస్తుంది అంటే 40,000 వాళ్ళకు టర్న్ ఓవర్ వచ్చింది కాబట్టి 10% అమౌంట్ మీ అకౌంట్ లో వేస్తుంది కంపెనీ. ఇది ప్రతి నెల 10వ తారీఖు మీ అకౌంట్ లో పడతాయి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మీరు 4,000 పెట్టి కొనుక్కురు కదా, పైన అన్ని బెనిఫిట్స్ వచ్చినాయి, వస్తువులు వచ్చినాయి అంటే ఒక 2,000కి ఆ వస్తువులన్నీ వచ్చేసినట్టు మీకు. 2,000కి వస్తువులను వచ్చేసినట్టు. తర్వాత ఇక్కడ 4,000 మీరు ఒక 10 మందికి చెప్పారు కాబట్టి 4,000 మీ అకౌంట్ లో వేసింది 10% అమౌంట్. అంటే మీ డబ్బులు మీకు వచ్చేసినాయి కదా మళ్ళీ. ఇట్లాంటప్పుడు చేయలేదా? ఇక్కడ చూడండి, ఈ 10 మెంబర్స్ ఫ్యామిలీస్, ఈ 10 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పైన బెనిఫిట్స్ అన్ని రావాలి, వాళ్ళకు కూడా ఒక 4,000 కావాలి. ఒక రెంట్ ఏదో ఒకటి వెళ్ళిపోతుంది కదా వస్తే. అందుకని ఈ 10 మంది కూడా ఇంకో 10 మంది చెప్పారు అనుకోండి, 100 మంది అవుతారు. 100 మంది కూడా సేమ్ 4,000 పెట్టి కొనుక్కుంటే ఎంత అవుతుంది? 4 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది కంపెనీ. ఓకేనా? 4 లక్షల టర్న్ ఓవర్ అయినప్పుడు దాంట్లో 10% 40,000 రూపీస్ మీ అకౌంట్ లో ఇస్తుంది కంపెనీ. ఇది 100% వేస్తుంది. ఓకేనా? 40,000 రూపాయలు ఏం చేస్తే వస్తాయి చెప్పండి? డిగ్రీలు పీజీలు చదువుకొని ఆ సర్టిఫికెట్స్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు చాలా మంది. 18 సంవత్సరాలు చదువుకొని ఏదైనా జాబ్కి వెళ్తే 15,000 నుంచి 30,000 రూపాయలు మాత్రమే ఇస్తారు, అవునా కదా? ఇక్కడ మీరు ఏం చేశారు? దీంట్లో చదువుతో సంబంధం లేదు, ఆడ మగ ఏ కులము మతం ఏది లేదు. చదువుకున్నా చదువుకోకున్నా సరే మీరు నోటి మాటగా వేరే వాళ్ళకు, అంటే మీరే ఇక్కడ సెలబ్రిటీ అని అర్థం. ఇక్కడ సెలబ్రిటీలు ఉండరు, మీరే సెలబ్రిటీ. మీరు వాళ్ళకి చెప్తే ఇంతమంది వచ్చారు కాబట్టి మీకు 40,000 రూపీస్ మీ అకౌంట్ లో పడుతుంది. ఏం చేసి వస్తుంది చెప్పండి? అట్లనే మనం ఒక 6 మంత్స్, ఒక 1 ఇయర్ వరకు అట్లనే మనం చేస్తూ పోతే మనం తీసుకుంటున్నాం, వేరే వాళ్ళకు కూడా చెప్పడం వల్ల ఈ 100 ఫ్యామిలీస్ కూడా ఇవన్నీ బెనిఫిట్స్ కావాలి. ఈ 100 ఫ్యామిలీస్ కూడా ఇంకొక 10 ఫ్యామిలీస్ చెప్పారు అనుకోండి, 1000 ఫ్యామిలీస్ అయితే ఒక సంవత్సరం లోపట 1000 ఫ్యామిలీస్ అయినప్పుడు వాళ్ళు కూడా 4,000 పెట్టి వాళ్ళ ఇంట్లోకి అవసరమైన 4,000 4 కాదు, తక్కువ కొనొచ్చు, ఎక్కువ కొనొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఖచ్చితంగా ఇంతే అని ఏం లేదు. వాళ్ళకు 4,000 పెట్టి కొంటే 40 lakhs టర్న్ ఓవర్ కంపెనీకి అవుతుంది. దాంట్లో 10% 4 lakhs ఇన్కమ్ మీ అకౌంట్ లో వేస్తుంది కంపెనీ. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ లో మనం అనుకున్నాం కదా డ్రీమ్స్ అని, ఒక కార్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఒక మంచి ఇల్లు ఉండాలి, పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి, రిటైర్మెంట్ తర్వాత పీస్ఫుల్ రిటైర్మెంట్ అని అనుకున్నాం కదా. ఇవన్నీ అయితాయా కాదా? ప్రతి నెలకు 4 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో పడతాయి, ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కింద 1000 మంది రోజుకు 2 గంటలు పని చేసిన ఒక రోజుకి 2,000 గంటలు పని జరుగుతుంది మీ టీం మీ దగ్గర. ఓకేనా? అన్లిమిటెడ్ పర్సన్స్ అయిపోయారు మీకు, అన్లిమిటెడ్ టైం దొరికింది మీకు, అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ ఇన్కమ్ ఎప్పటిదాకా వస్తుంది, ఎట్లా వస్తుంది అంటే 3 తరాలకు వస్తుంది ఫ్రెండ్స్. మీరు చేస్తున్నారు, మీ నుంచి మీ వైఫ్ కావచ్చు, మీ వైఫ్ నుంచి మీ పిల్లలకి, వాళ్ళ పిల్లల వరకు కూడా ఇది మేము ఒక ఐడియా అనేది ఇస్తాం. అప్పటి వరకు ఇన్కమ్ వస్తూనే ఉంటది. ఒక్కసారి ఇన్కమ్ జనరేట్ అయిపోయింది అంటే కుటుంబ యజమాని ఉన్నా లేకున్నా ఫ్యామిలీ మాత్రం సేఫ్ ఉంటది.
ఓకేనా? మీకు అందరికి ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అసలు ఈ కంపెనీ ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఇది జెన్యూనేనా అంటే చాలా మందికి డౌట్స్ అనేటివి ఉంటాయి. ఈ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మన ఇండియా కంపెనీ, మన భారతదేశం కంపెనీ ఇది. ఓకేనా? ఇక్కడ ముగ్గురు సార్ వాళ్ళు కనిపిస్తున్నారు. మధ్యన కనిపిస్తున్న గౌతమ్ బాలి సార్, తర్వాత కన్వర్బీర్ సింగ్ రైట్ సైడ్ లో, లెఫ్ట్ సైడ్ లో దీపక్ సూద్ సార్. వీళ్ళు ముగ్గురు డైరెక్టర్స్. మన ఇండియాలోనే కంపెనీ స్టార్ట్ చేసిండ్రు. ఎప్పుడు అంటే 2004లో స్టార్ట్ చేసిండ్రండి కంపెనీ. ఇప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది, 21 సంవత్సరం అవుతుంది. ఒక పిల్లగాడు పుట్టిండు అనుకో, 21 సంవత్సరం అయితే పెళ్లికి వస్తాడు. అవునా కదా? అంటే ఒక పెద్దోడు అయిపోతాడు చిన్న పిల్లగాడు. 2004లో పుట్టిన పిల్లగాడు ఇప్పటికల్లా పెద్దోడు అయిపోయాడు. సేమ్ కంపెనీ కూడా అంతే అండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తుందంటే చిన్న కంపెనీ ఏం కాదు, చాలా పెద్ద కంపెనీ. ఇప్పటిదాకా ఎలాంటి రిమార్క్స్ లేకుండా నడుస్తున్నటువంటి కంపెనీ. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 10 ప్రొడక్ట్స్ ఉంటుండే, ఇప్పుడు 450+ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేవి మన కంపెనీలో ఉన్నాయి. అప్పుడు 6 డిస్ట్రిబ్యూటర్స్ ఉంటుండే, ఇప్పుడు 2.5 crores యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అయ్యిండ్రు. అప్పుడు 5 crores టర్న్ ఓవర్ ఉండే కంపెనీకి ఇప్పుడు 3000 కోట్లు దాటింది టర్న్ ఓవర్. అంటే పెరిగిందా తగ్గిందా అంటే చాలా పెరిగింది. అప్పుడు 2 బ్రాంచ్లు మాత్రమే ఉండే, ఇప్పుడు 3500+ బ్రాంచెస్ అయినాయి. ప్రతి 5 కిలోమీటర్కి ఒక బ్రాంచ్ ఉందండి. ఇప్పుడు రాను రాను ఊర్లలో కూడా వస్తుంది. బ్రాంచెసే కాదు, ఆన్లైన్ లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఇంట్లోకే ప్రొడక్ట్స్ ఇచ్చిపోతారు. ఇండియాలో నేపాల్, దుబాయ్, బహ్రాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, గానా, కువైట్, ఫిలిప్పిన్స్, ఈ అన్ని దేశాలలో ఈ కంపెనీ అనేది పనిచేస్తుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా దుబాయ్ లో ఉన్నారనుకోండి, లేదా నేపాల్ లో ఉన్నారనుకోండి, లేకపోతే థాయిలాండ్ లో ఉన్నారనుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇదే మాట చెప్తే, మీ ఫ్రెండ్స్ సేమ్ వాళ్ళకు అవసరమైనటువంటి అక్కడ వాళ్ళు తీసుకుంటే, వాళ్ళు అక్కడ పనులు తోముకుంటే ఇక్కడ మీకు డబ్బులు పడతాయి ఫ్రెండ్స్. వాళ్ళు అక్కడ కొనుక్కుంటే ఆ 10% మీకు ఇక్కడ అమౌంట్ అనేది పడుతుంది అన్నమాట. అర్థమైంది అనుకుంటాను మీకు. ఎస్, ఇక్కడ చూడండి మంచి ప్రొడక్ట్స్ అని చెప్పేసి మనకు ఇక్కడ సర్టిఫికెట్స్, అవార్డ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ప్రొడక్ట్స్ అనేటివి ఇవన్నీ ఉంటాయి మనకు. అంటే హోమ్ కేర్ ఉంటుంది, హెల్త్ కేర్ ఉంటుంది, పర్సనల్ కేర్ ఉంటుంది, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, తర్వాత బ్యూటీ కేర్ ఉంటుంది. ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది, వాటర్ ప్యూరిఫైర్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. 400+ ప్రొడక్ట్స్ అనేటివి మనకు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ హెల్త్ ప్రొడక్ట్స్ అన్నమాట. హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? ఇది బ్యూటీ కేర్ ఇట్లా ఉంటాయండి. మళ్ళా మీరు అనుకుంటుండొచ్చు, లేదు సార్ మీరు ఈరోజు చెప్పిండ్రు, ఆన్లైన్లో చెప్పిండ్రు, మీరు ఎప్పటికి మాతో ఉండరు కదా, వెళ్ళిపోతారని అనుకుంటారు. చాలా మందికి ఆ డౌట్ వస్తుంది. ఈరోజు చెప్తారు, తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. అట్లే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఈ కంపెనీలో మనం టీం వర్క్ చేయడానికి ముందు తీసుకెళ్లడం కోసం మనకు విన్నింగ్ టీం అనేది ఉంది. మేము కూడా విన్నింగ్ టీంలో ఒక మెంబర్ అన్నమాట. ఓకేనా? మీరు దీంట్లోకి వస్తే మీరు కూడా విన్నింగ్ టీంలో ఒక లీడర్ అయిపోతారు. ఓకేనా? ఇక్కడ విన్నింగ్ టీం స్టార్ట్ చేసింది ఇక్కడ ఎస్పి బారిన్ సార్. సార్ కనిపిస్తారు, వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట వీళ్ళందరూ. ఓకేనా? ఈయన ఈ విన్నింగ్ టీం అనేది స్థాపించడం జరిగింది. మనకు అందరికి మోటివేషన్స్ ఇస్తారు, మనల్ని ఎప్పటికప్పుడు మనకు ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళు పనిచేస్తారనమాట. ఫ్రీగా ఎలాంటి డబ్బులు తీసుకోరు. ఇక్కడ చూడండి ఇవన్నీ కార్లు ఉన్నాయి కదా, వీళ్ళకి ఈ కంపెనీ నుంచే వచ్చినాయి అనమాట. ఓకేనా? వీళ్ళందరూ కూడా సక్సెస్ అయినటువంటి లీడర్స్. ఇక్కడ చూడండి వీళ్ళ స్టోరీ ఏంటంటే, ఫస్ట్ ఈ సార్ ఒక బ్యాంక్ మేనేజర్ ఉండే. ఆ మేడం ఏమన్నారంటే, వద్దు నువ్వు ఇదేం చేస్తావు, ఈ బిజినెస్ వద్దు అని చెప్పారు. కానీ ఆ సార్ ఏమన్నారు, లేదు చేద్దామని చేసిండ్రు. కరోనా అప్పుడు సార్ చనిపోయిండ్రు. అప్పుడు ఆ మేడం పరిస్థితి ఏంటి? మనకి విన్నింగ్ టీమ్ ఉంది, మళ్ళా సారు ముందు నిర్మించినటువంటి టీం ఉంది కాబట్టి టీం వర్క్ జరుగుతుంది అక్కడ. టీం వర్క్ జరగడం వల్ల ఆ మేడంకి ఇప్పుడు 9 lakhs వస్తుంది పర్ మంత్ ఇన్కమ్. అంటే సార్ వెళ్ళిపోయినరు, చనిపోయినరు, కానీ ఇన్కమ్ ఇక్కడ ఆగిందా? ఇన్కమ్ పెరిగింది. ఇట్లాంటి బిజినెస్ అన్నమాట ఇది. ఈయన ఇందర్బీర్ సింగ్, ఈ సారు ఆటోమొబైల్ బిజినెస్ అనేది వీళ్ళకు ఉంది. ఈయన వెల్ సెటిల్డ్. కానీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎంతో మందికి సేవ చేయాలి, ఎంతో మందిని హెల్త్ అండ్ వెల్త్ క్రియేట్ చేసేటట్టుగా ఉండాలి అని చెప్పేసి ఈ బిజినెస్ మనకు అందరికి పరిచయం చేసిన అనమాట. ఈయన చూడండి, ఈయన చరణ్ సింగ్, ఈ సారు భార్గవి మేడం.
ఈ సార్ ఏంటంటే ఈయన ఒక ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. ఓకేనా, అయినప్పటికీ ఈ బిజినెస్ చేస్తున్నారు ఎంతో మందికి సేవ చేయాలని అండ్ టైం ఫ్రీడమ్ కోసం. ఓకేనా, ఈ మేడం కూడా ఐటీ కంపెనీలో పనిచేస్తుండే, ఆల్రెడీ వీళ్ళు వెల్ సెటిల్డ్, కానీ ప్యాసివ్ ఇన్కమ్ కోసం అని చెప్పేసి ఇందులో పనిచేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి, చేసిన రోజు డబ్బులు వస్తాయి, తర్వాత ఏంటి పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటి? యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్కి వస్తే మనం ఉన్నా లేకున్నా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఈ బిజినెస్ అనేది ఎంపిక చేసుకుంది. ఓకేనా, ఇక్కడ చూడండి సత్యనారాయణ కులకర్ణి సార్ బేసికలీ ఇంజనీర్ అయినప్పటికీ టైం ఫ్రీడమ్ కోసం ఇందులోకి వచ్చిండ్రు. దీంట్లో లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇక్కడ కార్ కూడా తీసుకున్నారు. రీసెంట్ గా 35 lakhs పెట్టి ఇంకో కార్ తీసుకుంటూ ఒక నెల కూడా అయితే తీసుకున్నారు. ఓకేనా, ఇక్కడ చూడండి ఇంతకు ముందు చెప్పిన వాళ్ళేమో ఒక ఆయన ప్రొఫెసర్ ఉన్నాడు, ఒక ఆయన ఇంజనీర్ ఉన్నారు, ఒక బిజినెస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి ఈ సార్ పేరు ఎండి సలీం, బానూర్ విలేజ్, సంగారెడ్డి జిల్లా వీళ్ళది, ఒక చిన్న ఊరు. ఈ సారు 7th క్లాస్ చదువుకున్నారు. ఈయన ఏంటంటే క్యాబ్ డ్రైవర్. ఈ సారు ఒక చిన్న బిజినెస్ పెడదామని చెప్పేసి ఒక కొన్ని కార్లు తీసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఓలా ఊబర్ వచ్చిన తర్వాత ఈయన 2 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయినరు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుల బాధకు ఆయన సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. సూసైడ్ చేసుకునే ముందు వాళ్ళ పిల్లలు గుర్తుకొచ్చిండ్రు. అంటే సిగ్నల్స్ దగ్గర కార్ లాగినప్పుడు పిల్లలు కార్ల అద్దాలు చూస్తూ డబ్బులు అడుకుంటారు కదా, సేమ్ నా పిల్లల పరిస్థితి ఇట్లనే అవుతుందేమో అని చెప్పేసి ఆయన గుర్తుకొచ్చి ఇంటికి వచ్చేసిండు. ఒక మేడం ఈ ఆపర్చునిటీ ఆ సార్కి ఇచ్చింది. ఇప్పుడు పర్ మంత్ ఇన్కమ్ 14 lakhs, 14 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాడు. 1.5 కోటి పెట్టి ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు. ఓకేనా, రీసెంట్ గా ఒక బెంచ్ కార్ తీసుకున్నారు 75 lakhs. చూడండి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది. ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రిప్స్ కూడా కంపెనీనే తీసుకెళ్తుంది, తిరుగుతున్నారు. ఆయన చదువుకుంది కేవలం 7th క్లాస్. అంటే చదువుతోని పని లేదు ఇక్కడ, ఎవ్వరైనా సక్సెస్ అవుతారు, టీం వర్క్ చేయాలి. ఈ సారు సలీం సార్ వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ సార్, ఈ సార్ కూడా 7th క్లాస్ చదువుకుని ఈయన కూడా క్యాబ్ డ్రైవరే. అసలు తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ సార్ కూడా పర్ మంత్ 14 lakhs ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. ఈ సార్ కూడా బెంచ్ కార్ తీసుకుంటారు. హైదరాబాద్ లో 4 వైపులా 4 ఫ్లాట్స్ కొనుక్కున్నారు. రీసెంట్ గా 2-3 ఎకరాల పొలం కూడా కొనుక్కున్నారు. ఈ సార్ చదువుకుంది కూడా 7th క్లాస్. చూడండి ఎవరికైనా ఇందులో అవకాశం అనేది ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పురుషోత్తమ దాసు, పూర్ణ దాస్ మేడం. జనరల్ గా ఇవాళ అంటే కొత్త బిజినెస్ ఏమన్నా వస్తే ఎవరు నమ్మరు, కానీ ఇక్కడ ఈ సార్ మాత్రం పోలీస్. ఓకేనా, అంటే పోలీసులు కూడా దీన్ని నమ్ముతున్నారు అంటే ఈ బిజినెస్ చేయొచ్చా లేదా. ఈ సార్కి ఏంటంటే పర్ మంత్ ఇన్కమ్ 20 lakhs. రీసెంట్ గా ఈ మేడం కి లైఫ్ టైం అచీవర్ అని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు కూడా మేడం గారికి ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు చేస్తున్నారు, ఇంజనీర్లు చేస్తున్నారు, అన్ని రకాల మనుషులు చేస్తున్నాడు, మనం చేయొచ్చా లేదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఉదాహరణ తీసుకున్న ఇది లక్స్ అంటే లక్సే కాదు, మనం వేరే బయట చాలా సబ్బులు కొంటున్నాం, ఆ సబ్బులు పెట్టుకుంటే ఏమొస్తుంది, నురుగు వస్తుంది. అదే మన వెస్టీజ్ లో సోప్ పెట్టుకోండి, కార్లు వస్తాయి. అర్థమైందా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తా. ఇది అండి నేను చెప్పదలుచుకున్నది ఈరోజు. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు, హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే నేను మీకు మాట్లాడే అవకాశం ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు 1-to-1 కాల్ చేయండి, మనం ఫోన్లో మాట్లాడదాం. అవసరమైతే రమ్మంటే మేము మీ దగ్గరకు వస్తాము, వచ్చి కలుస్తాము, కలిసి ఆ ప్రొడక్ట్స్ ఎట్లా ఉంటాయో అవి చూపిస్తాము, ఆ ప్లాన్ క్లియర్గా ప్లాన్ చెప్తాము. ఓకేనా, మీ ఇంటి దగ్గరనే కూర్చొని మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి అందరికీ.